ఫార్ములా ఈ కారు రేస్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మనీ లాండరింగ్, ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగాల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు జనవరి 7న విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు. ఇదే కేసులో కేటీఆర్తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు అందజేసింది. అయితే వారిని మాత్రం జనవరి 2 లేదా 3 తేదీల్లో విచారణకు రావాలని నోటీసుల్లో ఈడీ తెలిపింది. ఫార్ములా ఈ కారు రేస్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మనీ లాండరింగ్, ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగాల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు జనవరి 7న విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు. ఇదే కేసులో కేటీఆర్తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు అందజేసింది. అయితే వారిని మాత్రం జనవరి 2 లేదా 3 తేదీల్లో హాజరు కావాలని నోటీసుల్లో ఈడీ తెలిపింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, చెప్పండి. తెలంగాణలో మరొక కీలక పరిణామం చోటు చేసుకొని చెప్పొచ్చు. ఈ కార్ రేసింగ్ సంబంధించినటువంటి కేటీఆర్ అయితే తాజాగా ఈడీ నోటీసులు అయితే అందించారు. ఈ క్రమంలో జనవరి 7వ తేదీన ఈడీ ముందు హాజరు కావాలని కేటీఆర్ కు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈడీ కేటీఆర్ తో సహా అరవింద్ కుమార్ సైతం నోటీసులు కూడా ఇచ్చింది. మరి ఫార్ములా ఈ కార్ రేస్ కు మంచి తాజాగా ఈ నోటీసులు ఇవ్వడం అనేది దాదాపు చర్చగా మారింది. మరి ఇప్పటికే కేసు లేదు, అసలు ఎఫ్ఐఆర్ స్క్వాష్ చేయాలని ఒకవైపు హైకోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. దానికి కౌంటర్ గా నిన్న ఏసీబీ కూడా అసలు ఈ చాలా వరకు క్లియర్ గా స్పష్టంగా ఉంది దీంట్లో ఎంతెంత ఎవరెవరు నేరా చేశారనే దానిపైన. సో కాబట్టి ఈ క్వాష్ పిటిషన్ రద్దు చేయాలి, అలాగే అరెస్ట్ చేయడానికి అవకాశం కూడా కల్పించాలని నిన్న ధర్మాసనాన్ని ఏసీబీ కూడా. సో వైపు ఏసీబీ నడుస్తున్న నేపథ్యంలో ఈడీ తాజాగా ఎంట్రీ అయింది. ఈడీ నోటీసులు అయితే ఇచ్చింది. మరి ఈ సందర్భంగా వచ్చే నెలలో 7వ తేదీన విచారణ రావాలని కూడా ఈడీ ఆ నోటీసుల్లో పేర్కొని మరి సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలకు కూడా దీంట్లో ఈడీ నోటీసులు అయితే ఇచ్చింది. వీరిని జనవరి 2, 3 తేదీలకు విచారణ రావాలని నోటీసుల్లో స్పష్టంగా తెలిపింది. మరి ఈ ఫార్ములా కార్ రేస్ కు సంబంధించినటువంటి ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఇటు పిఎంఎల్ఏ కింద ఈడీ విచారణ జరుగుతుంది. ఫెమా నిబంధనల గురించి ఈడీ అధికారులు గుర్తించారు. ఎఫ్ఈఓకు 55 కోట్ల నగదు బదిలీ ఆర్థిక పరమైన అవకాశాలు జరిగినట్టు ఈడీ అధికారులు అయితే అనుమానిస్తున్నారు. దీనిపైన కేసు అయితే విచారణ 7వ తారీఖు అయితే రమ్మంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ కార్ రేస్ దోమతంగా తెలంగాణ హైకోర్టును కేటీఆర్ ఆశ్రయించడం, తనపై ఏసీబీ నమోదు చేసినటువంటి కేసులు కొట్టివేయాలని కోరుతూ 21వ తేదీన కేటీఆర్ పిటిషన్ దాఖలు చేయడం, మరి హైకోర్టులో ఈ క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఆ పరిణామాలు మనం చూస్తాం. ఈ పిటిషన్ పై ఇప్పటికే విచారణ చేపట్టిన ధర్మాసనం కేటీఆర్ ఈ నెల 30 వరకు తనను అరెస్టు చేయకూడదు అనేటువంటి స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి ఈ కేసులో విచారణ కొనసాగించవచ్చని హైకోర్టు పేర్కొంటూ కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీని కోరడం, ఇటు అలాగే పురపాలక సంఘ కార్యదర్శి శాఖ కార్యదర్శి దాన కిషోర్ సార్ నోటీసులు జారీ చేసింది. మరి ఈ క్రమంలోనే నిన్న వారంతా కూడా కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు కేసు విచారణ మంగళవారం కంటే 31వ తేదీకి వాయిదా వేసింది. మరి నాట్ టు అరెస్ట్ ను ఎత్తివేయాలని ఏసీబీ పిటిషన్ దాఖలు చేయగా కౌంటర్ దాఖలు చేయాలంటూ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే కోర్టు ఆదేశించింది. మరి అయితే కౌంటర్ దాఖలు చేసిన ప్రభుత్వం సమయం కోరగా న్యాయమూర్తి విచారణకు మంగళవారం వాయిదా వేసినట్టుగా తెలిసారు. మరి ఒక విధంగా 31వ తేదీ వరకు అరెస్ట్ చేయకూడదని పోలీసులు అంటున్నారు. ఓవైపు ఈడీ ఎంటర్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో ఒక సందర్భాన్ని మనం మాట్లాడుకుంటే గతంలో కవిత లిక్కర్ కేసులో కూడా ఇలాంటి పరిణామాలే చోటు చేసుకున్నాయి. అరెస్ట్ కన్నా ముందు అంటే అరెస్టు తర్వాత పరిణామాలు చూస్తాం, దాదాపు 5 నెలలు ఆమె జైల్లో ఉండడం జరిగింది. సో ఇప్పుడు ఒక కేసు అనేది ఏంటంటే అందులో ఏసీబీ విచారణ చేపడుతున్న నేపథ్యం, ఆ ఏసీబీ విచారణ ఇస్తున్న ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఎంటర్ అయింది. మరి ఈ ఈడీ ఎంటర్ అయిన తర్వాత విచారణకు 7వ తారీఖు రమ్మంటారు. సో ఇవన్నీ తర్వాత
ఈ ఆర్థికపరమైనటువంటి 55 కోట్లకు సంబంధించినటువంటి ఎఫ్ఐఎఫ్ కోర్టు నగదు బలికి ఏదైతే బదిలయ్యో ఈ ఆర్థికమైన అవకతవకలు జరిగినట్లయితే ఈడీ అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ ఇది ఆ విషయాల్లో తేదనం అయితే మాత్రం ఈ కేటీఆర్ ఖచ్చితంగా అరెస్టు చేస్తారు. ఇటు 2 దర్యాప్తు సంస్థలు అనేటట్టుగా వార్తలు కూడా వినిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో ఒక్కసారి అరెస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇక ఇలాంటి కేసు ఇంకేమున్నాయి వాటిని ఒక్కొక్క ఎఫ్ఐఆర్ జోడించే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తానికి ఇప్పటికైతే ఇది అయితే కీలక పరిణామాన్ని చేసుకోవచ్చు. కేటీఆర్ కు ఈడీ అయితే నోటీసులు అయితే ఇచ్చింది. 7వ తేదీన హాజరు కావాలని అయితే చెప్పింది. మరి 7వ తేదీన అంటే దాదాపు దానికన్నా 3 రోజుల ముందు ఈ జనవరి 2, 3వ తేదీన మాత్రం బిఎల్ఎన్ రెడ్డి అలాగే మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ రెడ్డి అలాగే అరవింద్ కుమార్ కూడా రమ్మంటారు. సో ముందు అధికారుల నుంచి తర్వాత మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ 7వ తారీఖు విచారించేందుకు ఈడీ రమ్మంటుంది. కాబట్టి స్పష్టమైన వివరాలు అంటే ఇటు అధికారుల నుంచి తీసుకున్న తర్వాత అటు కేటీఆర్ ను విచారిస్తే మాత్రం చాలా వరకు విషయాలు అయితే వెలువయ్యే అవకాశం ఉంది, వెలువడతాయి. సో కాబట్టి తర్వాత పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉండబోతున్నాయి. రాష్ట్రంలో సంచలనాలు దారితీసే అవకాశం కూడా కనిపిస్తున్నట్టుగా ఈ విషయాలు తెలుస్తున్నాయి. వెంకట్ అయితే మహేందర్, ఆల్రెడీ ఏసీబీ పిటిషన్ దాఖలు చేయడము, ఈ కోర్టులో జరిగిన వాదనలు మనం ఇంతవరకు చూసాము. ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది. ఈడీ ఎంటర్ అవ్వడం వల్ల ఈ కేసు తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందా కేటీఆర్ చుట్టూ? ఈడీ ఎంటర్ అవ్వడాన్ని మనం ఎలా చూడాలి మహేందర్? అసలు మొదట ఆరోపణలు ఉన్నాయని ఏసీబీ వచ్చింది. ఏసీబీ ఇచ్చిన తర్వాత కేటీఆర్ చాలా వరకు లైట్ తీసుకున్న పరిస్థితి. అసలు ఇది కేసే కాదు, ఎఫ్ఐఆర్ఏ కాదు, వీళ్ళకు గేమ్స్ తెలియదు, స్పోర్ట్స్ తెలియదు, అసలు వీళ్ళకు ఏమాంటి అది లేదు అన్నట్టుగా కొట్టిపారేశారు. అంటే ప్రభుత్వం పదే లీక్లు ఇచ్చింది. ఈ కేసులో కేటీఆర్ అరెస్ట్ అవుతారని లీక్లు ఇచ్చినప్పటికీ కూడా కేటీఆర్ చాలా లైట్ తీసుకున్న పరిస్థితి. అయితే ఏసీబీ మాత్రం తన పని తను చేసుకుంటే పోతుంది. ప్రభుత్వం తరఫున ఏదైతే విషయాలని తన గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళి గవర్నర్ అరెస్టుకు అలాగే విచారణ కూడా గవర్నర్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత దూకుడు పెంచింది. ఈ దూకుడు పెంచిన క్రమంలో కేటీఆర్ మరోసారి ప్రెస్ మీట్ పెట్టడం, దాంట్లో కోస్త ఇంకా ఏదైతే పబ్లిక్ డొమైన్ లో లేని వివరాలు కూడా కొన్ని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఒకవైపు తను అరెస్ట్ అవుతాను అని తెలుసు, దానిలో 50 కోట్ల రూపాయలు ఎఫ్ఐకి సంబంధించినటువంటి 50,000 రూపాయలు ఉన్నాయో ఆ డబ్బుకు సంబంధించినటువంటి విషయాలను నేను ఎవరు చెల్లించాను, వాళ్ళే ఒప్పుకున్నారు, ఇవన్నీ కూడా తను చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం వేరు, విచారణ వేరు. సో ఏసీబీ మాత్రం ఇప్పటికే రంగంలో దిగింది, తన పని తాను చేస్తున్నది. ఎందుకంటే ఒక ప్రభుత్వం మారింది, ఇప్పుడు ప్రతిపక్ష నేతలు అరెస్ట్ చేస్తే రాజకీయంగా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. కాబట్టి ఇప్పటికైతే దాదాపు దీనికి అరెస్ట్ విషయాలైతే అరెస్ట్ అయితే దాదాపు స్పష్టంగా ఉంది. సో అయితే ఇప్పుడు ఏసీబీ విచారించిన తర్వాత ఇదే ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఎంటర్ అయింది. సో ఈడీ దాదాపు ఈ విషయాల్లో చాలా వరకు, ఎందుకంటే 50 కోట్ల రూపాయలు చిన్న విషయం కాదు, ప్రభుత్వ ప్రజాధనం అంతా కూడా. సో చెప్పు. ఓకే రైట్, థ్యాంక్ యూ మహేందర్.